హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిచెన్ క్రేవింగ్స్. ఈరోజు అయితే కిచెన్ క్రేవింగ్స్లో సింపుల్ అండ్ టేస్టీగా చేసుకునే కాలీఫ్లవర్ ఫ్రై అయితే చూపించబోతున్నాను. చేయడం సింపుల్ అయినా సరే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ముందుగా అయితే కడాయిలో 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేడెక్కాక 1 టేబుల్ స్పూన్ దాకా పోపు దినుసులు, కరివేపాకు, 3 ఎండుమిర్చి తొంచింది వేసుకొని అయితే కాస్త చిచ్చపట్లాడిన తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు 1 కప్ దాకా వేసుకొని ఉల్లిపాయలు కాస్త వేయించుకొని గోల్డెన్ బ్రౌన్ వస్తున్నంత వరకు అయితే బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడానికి 1 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు కూడా వేసుకొని తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త నూనెలో ఏగితే పచ్చివాసన అంతా బాగా పోతుంది. ఇప్పుడు మనం ముందుగా పెట్టుకున్న కాలీఫ్లవర్ను కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత మనం ఇందులోనే ముందుగా పెట్టుకున్న గ్రీన్ పీస్ను కూడా 1 కప్ దాకా అయితే వేసుకొని బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి 4 పక్కల. ఇలా బాగా కలుపుకున్న తర్వాత పైన కొద్దిగా కొత్తిమీర జల్లి మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు వేయించుకుంటే ముక్క మెత్తబడి అందులో నుంచి నూనె అయితే పైకి తేలుతుంది. ఇలా నూనె బయటికి తేలినప్పుడు చేసి మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడి అన్నంలోకి సర్వ్ చేసుకొని తింటే ఎంతో ఈజీ అండ్ టేస్టీగా చేసుకునే కాలీఫ్లవర్ ఫ్రై అయితే రెడీ అవుతుంది. ఈ రెసిపీ కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి.